అంటే ఎందుకు ఈ యొక్క శ్రావణ మాసం ప్రత్యేకంగా ఈశ్వరునికి చెప్పబడిందంటే, శ్రావణ మాస మహత్యం అనేటువంటి యొక్క గ్రంథంలోనే ఈ యొక్క ఈశ్వరుని ఆరాధన కూడా చెప్పబడి ఉంది. అంటే సదా ఎప్పుడు సంతోషంగా ఉంటావు అని చెప్పి పార్వతీ అమ్మవారు అడగ్గా, ఈ శ్రావణ మాసంలోనే నేను ఎక్కువగా సంతోషంగా ఉంటాను అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, ఇందులో ఒక విజ్ఞానం కూడా దాగి ఉందమ్మా. అంటే పురాణాంతర్గతమైనటువంటి విజ్ఞానం. తొలి ఏకాదశి రోజున అని అంటుంటారు, వైకుంఠ ఏకాదశి అంటే ఆ రోజున శయనానికి వెళతాడు అనగా నిద్రకి వెళతాడు విష్ణు భగవానుడు అని చెప్పి. మళ్ళీ ఎప్పుడు నిద్ర నుంచి ఉపక్రమిస్తాడు అని అంటే, ఆ కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి రోజున, శుక్లపక్షం ఏకాదశి రోజున నిద్ర నుంచి మేల్కొంటాడు అని. సృష్టి స్థితి లయకారకాలలో స్థితికారకుడు విష్ణువు. మరి అటువంటి స్థితికారుడు విష్ణు నిద్రపోతే అతని బాధ్యతను ఎవరికి తీసుకుంటారు? కాబట్టి పరమశివుడే మళ్ళీ ఆ బాధ్యతని, లయకారకుడు పరమశివుడే. కాబట్టి పరమశివుడు ఉండి ఈ యొక్క కార్యాన్ని అంతా కూడా నిర్వహిస్తాడు. కాబట్టి ఆ తొలి ఏకాదశి తర్వాత వచ్చే పుణ్యమాసం శ్రావణ మాసం. కాబట్టి ఈ శ్రావణ మాసంలో విశేషంగా ఈశ్వర ఆరాధన చేయమన్నది. కాబట్టి ముఖ్యంగా ఈ శ్రావణ మాసం అంటేనే అన్ని రోజులలో కూడాను శ్రావణ మాసంలో మనం పూజలు అందుకుంటాం. ఆదివారం నుంచి మొదలుకుంటే శ్రావణ సోమవారం, శ్రావణ మంగళవారం, బుధవారం నాడు గణపతిని, శ్రావణ గురువారాలని, శ్రావణ శుక్రవారాలని, శ్రావణ శనివారాలని, ఇక ఆ దేవతని కొలవనటువంటి రోజంటే లేదు. కాబట్టి ముఖ్యంగా శ్రావణ మాసం సోమవారం రోజున వీక్షించేటువంటి 10 TV ప్రేక్షకులు కూడా కనీసము బ్రహ్మచర్య వ్రతాన్ని ఈ సోమవారం నాడైనా శుక్రవారం నాడైనా పాటించాలమ్మా. లక్ష్మీ అనుగ్రహం కలగాలి అనంటే లక్ష్మీ అమ్మవారి ఆరాధన కంటే ఈశ్వర ఆరాధన చేసిన వాళ్ళకి ఆ యొక్క ఈశ్వరుడు లక్ష్మిని ప్రసాదిస్తాడు, అంటే ధనాన్ని ప్రసాదిస్తాడు. ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారి నివాస స్థానం ఏ వృక్షంలో చెప్పబడి ఉంది? ఆ యొక్క వెంకటేశ్వర స్వామి అవతారం మనకు చూసుకున్నట్లయితే, వైకుంఠంలో విష్ణు భగవానుడు వెళ్ళిపోయిన తర్వాత ఆ భృగు మహర్షి వచ్చి, భృగు మహర్షి కొడుకైనటువంటి చవన మహర్షి వచ్చి హృదయం మీద తంతాడు కదా కాలితో. అంటే కాలితో తన్నినప్పుడు అక్కడ ఉండేటువంటి లక్ష్మిని అవమానించినట్టుగా భావన చేసి లక్ష్మీ అమ్మవారు అలిగి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ ఉంది? శ్రీశైలం అడవుల్లో బిల్వ వృక్షంలో నిక్షిప్తమై ఉంది. అంటే మారేడు చెట్టులో అమ్మవారు నిక్షిప్తమైంది. కాబట్టి ఈశ్వరునికి మారేడు దళాలతో అర్చన చేస్తాం. అంటే ఈశ్వరుని దగ్గర ఉన్నటువంటి ఒక గొప్ప మహత్యం ఏంటంటేనమ్మా, మనం ఏ విధానముతో ఏ భావంతో మనం పూజ చేస్తామో మనం అనుకున్న భావం కంటే 10 రెట్ల ఫలితాన్ని ఇస్తాడు, భావాన్ని ఇస్తాడు. ఏ వస్తువులతో పూజ చేస్తామో కాంక్షించి ఆ వస్తువుకి సంబంధించినటువంటి గుణాన్ని 10 రెట్లు మనకు ప్రసాదిస్తాడు. ఇక్కడ బిల్వ దళాలు అంటే మారేడు దళాలతో మనం పూజ చేసామంటే లక్ష్మిని ఉద్దేశంగా పూజ చేసినట్టు. కాబట్టి లక్ష్మిని ప్రసాదించాలంటే ధనాన్ని మనకు అందిస్తాడు, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి ఇంతటి మహత్యం కలిగినటువంటి యొక్క శ్రావణ మాసం రోజున చక్కగా ఆ యొక్క ఈశ్వరుని అనుగ్రహం కోసం ఆ రోజున ఉపవాసం ఉండవచ్చు. సంధ్యా సమయంలో ఉదయం పూట ఈశ్వర అభిషేకం జరుపుకొని శివనామస్మరణ చేసుకుంటూ సంధ్యా సమయంలో శివాలయానికి చేరుకొని ఆ యొక్క మారేడు దళాలతో ఈశ్వరుని గనక అర్చన చేసినట్లయితే తప్పకుండా ఆ శివుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. అంతేకాకుండా శివుడు ఎక్కడ ప్రీతివంతుడవుతాడు, ఎలా సంతృష్టి పొందుతాడు అనంటే, తన చేతితో అరగదీసినటువంటి గంధాన్ని తన యొక్క కోరికని వెలిబుచ్చుతూ ఆ యొక్క శివలింగం మీద ఎవరైతే అద్దుతారో అటువంటి వ్యక్తికి యొక్క కోరిక అచిరకాలంలోనే నెరవేరుతుందని మనకు శ్రావణ మాస మహత్యంలోనే చెప్పబడి ఉంది. అలాగే ఈ శ్రావణ మాసంలో విశేషించి సకల పాపాలు తొలగించుకునేటువంటి ప్రక్రియ కూడా ఈ శ్రావణ మాసంలో ఈశ్వరారాధనలో చెప్పబడి ఉందమ్మా.